డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చింది. సో ప్లీజ్ డూ ఫాలో. ఫస్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుని తండ్రి పేరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిద్ధోధనుడు. అజీవక మతంను స్థాపించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 మక్కలి గోసల. మహావీరుడు ఏ నగరంలో మరణించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 పావపురి. మొట్టమొదటి బౌద్ధ సంగీత అధ్యక్షుడు? ఆన్సర్ ఆప్షన్ 4 మహాకశ్యపుడు. బౌద్ధ మతం మొదటిసారిగా 2 వర్గాలుగా చీలిపోయినది ఏ బౌద్ధ సంగీతిలో? ఆన్సర్ ఆప్షన్ 2 వైశాలి. త్రిపీఠకాలు ఎవరికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధులు. జైన మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఋషభనాథుడు. మొదటి బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగినది? ఆన్సర్ ఆప్షన్ 3 అజాతశత్రువు. గౌతమ బుద్ధుడి యొక్క ముఖ్య శిష్యుడు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆనందుడు. గౌతమ బుద్ధుని అసలు పేరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిద్ధార్థుడు. వర్ధమాన మహావీరునికి జ్ఞానోదయమైన స్థలం? ఆన్సర్ ఆప్షన్ 3 చుంబికావనం. రుద్రక అలారకామ ఎవరి యొక్క గురువులు? ఆన్సర్ ఆప్షన్ 1 సిద్ధార్థుడు. త్రిరత్నాలు ఎవరికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 2 జైనులు. తొలి జైన పరిషత్ ఏ రాజు కాలంలో జరిగింది? మహాపద్మనందుడు, ధననందుడు, అశోక, చంద్రగుప్త మౌర్యుడు. ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రగుప్త మౌర్యుడు. శ్వేతాంబర జైన మతానికి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 స్థూలభద్రుడు. దిగంబర జైన మతానికి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 భద్రబాహుడు. మిలింద పన్హా గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ 3 నాగసేనుడు. బుద్ధుడు జన్మించిన స్థలం? ఆన్సర్ ఆప్షన్ 3 లుంబిని. గౌతమ బుద్ధుని భార్య పేరు? యశోధర, అమ్రపాలి, అన్నోజ. ఆన్సర్ ఆప్షన్ 2 యశోధర. ఈ క్రింది వాణిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. బుద్ధుడు చేసిన మొదటి బోధనకు చిహ్నం చక్రం. గౌతమ బుద్ధునికి పుట్టుకకు చిహ్నం తామర. గౌతమ బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నం బోధి వృక్షం. గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టిపోవటకు చిహ్నం చైత్యం. ఆన్సర్ ఆప్షన్ 4. ఫోర్త్ వన్ రాంగ్గా ఇచ్చారు. సో గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టిపోవటకు చిహ్నం చైత్యం. ఇది తప్పుగా ఉన్న జత. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన గుహ? ఆన్సర్ ఆప్షన్ 4 ఖాజా. సల్లేఖనమును ఆచరిస్తూ మరణించిన మౌర్య చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చంద్రగుప్త మౌర్యుడు. రెండో జైన సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాడు? ఆన్సర్ ఆప్షన్ 3 క్షమాశ్రమణుడు. సిద్ధార్థుడు గౌతముడుగా మారడానికి స్ఫూర్తినిచ్చిన 4 సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, సన్యాసం. బుద్ధుని జీవితంలో జరిగిన 4 ముఖ్య సంఘటనలతో ప్రమేయం లేని ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సంఖ్యస. రుమిందై, కాసియా, ఇసుపటానా వద్ద ఉన్న జింకలవనం. ఇవి బుద్ధుని జీవితంలో జరిగిన 4 ముఖ్య సంఘటనలతో ప్రమేయం ఉన్నవి. సో లేనిది సంఖ్యస. గౌతమ బుద్ధుడు కుషీనగరంలో మరణించేటప్పుడు అతని పక్కన ఉన్న శిష్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆనంద. మహాయాన బుద్ధిజంలోని బోధిసత్రియ అవలోకితేశ్వర మరో పేరు? ఆన్సర్ ఆప్షన్ 3 పద్మపాణి. గౌతమ బుద్ధుని చివరి రోజులను వివరించిన మహాపరినిబాన సుత్త ఏ నికాయలోనిది? ఆన్సర్ ఆప్షన్ 1 దిగ నికాయ. రోహిణీ నదీ జలాల కోసం ఏ 2 రాజ్యాల మధ్య ఉత్పన్నమైన యుద్ధ పరిస్థితి గౌతమ బుద్ధుని శాంతి దేశంతో తొలగిపోయింది? ఆన్సర్ ఆప్షన్ 1 శాక్య కోసల. అభిధమ్మ పీఠికను ఎన్నవ బౌద్ధ సంగీతిలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 పాటలీపుత్ర సంగీతి. జైనుల సాహిత్య సేవా కృషి వల్ల లబ్ధి పొందని ప్రాంతీయ భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మలయాళం. జైన మతంలో పోసద అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సాధారణ జైనులు పూర్ణచంద్రుని రోజున ఉపవాసం చేయడం. చంద్రగుప్త మౌర్యుని సమకాలికుడైన భద్రబాహు జై వివరాలకు ఎన్నవ తేదీగా ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 6వ. నిరంజన నది ఒడ్డున బోధి వృక్షం కింద ధ్యానంలో ఉన్న గౌతమ బుద్ధుని వృక్షదేవతగా భావించి నైవేద్యం సమర్పించిందెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సుజాత. మొదటి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది?
క్రీస్తు పూర్వం 483, క్రీస్తు పూర్వం 485, క్రీస్తు పూర్వం 482, క్రీస్తు పూర్వం 484. ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 484. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది సబాకమి, వసుమిత్ర, మొగిలిపుత్తతిస్స, మహాకశ్యప. ఆన్సర్ ఆప్షన్ డి మహాకశ్యప. ఆర్య సత్యాలు ఎన్ని? 3, 6, 4, 5. ఆన్సర్ ఆప్షన్ సి 4. మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో క్రీస్తు పూర్వం 483లో నిర్వహించిన రాజు. ఆన్సర్ ఆప్షన్ ఏ అజాత శత్రువు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు, త్రిపీఠకాలు, వేదాలు ఏవి కావు? ఆన్సర్ ఆప్షన్ బి త్రిపీఠకాలు. సిద్ధార్థుడు మొదట ఏ గురువుతో కలిసి ధ్యానం చేశాడు? ఉపాలి, అనంత పిండక, రుద్రక, ఉపాలి, అలారకామ, ఉద్దక, అలారకామ, అనంత పిండక. ఆన్సర్ ఆప్షన్ సి అలారకామ, ఉద్దక. గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు? క్రీస్తు పూర్వం 348, క్రీస్తు పూర్వం 384, క్రీస్తు పూర్వం 438, క్రీస్తు పూర్వం 483. ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 483. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు చైత్యం, విహారం, స్తూపం. ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ బి విహారం. బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు? నాత్రిక, టొకారియన్, ఇల్బారి, శాక్య. ఆన్సర్ ఆప్షన్ డి శాక్య తెగ. జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు మొదటిసారిగా 5 బ్రాహ్మణులకు ధర్మచక్ర పరివర్తన సత్యాన్ని బోధించడం ఎక్కడ చేశాడు? కుషినగరం, కపిలవస్తు, బోధ్గయ, సారనాథ్. ఆన్సర్ ఆప్షన్ డి సారనాథ్, ఇసిపటాన. సిద్ధార్థునికి జ్ఞానోదయం తర్వాత ఉర్వేల గ్రామం ఏ విధంగా పిలువబడింది? సిద్ధగయ, బుద్ధగయ, సిద్ధార్థగయ, బోధ్గయ. ఆన్సర్ ఆప్షన్ డి బోధ్గయ. గౌతమ బుద్ధుడు లుంబిని, నేపాల్ కపిలవస్తులో ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు పూర్వం 546, క్రీస్తు పూర్వం 564, క్రీస్తు పూర్వం 536, క్రీస్తు పూర్వం 563. ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 563. బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు? సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహాపరినిర్యాణం, మహాభినిష్క్రమణం. ఆన్సర్ ఆప్షన్ ఏ సంబోధి. సిద్ధార్థుడు బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. బుద్ధుని తత్వంపై రచించిన గ్రంథం సుత్తపీఠిక, అభిధమ పీఠిక, వినయపీఠిక, మహావిభాష శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ బి అభిధమ పీఠిక. దక్షిణ భారతదేశంలో అతి పురాతన స్తూపం నాగార్జునకొండ, బట్టిప్రోలు, ఘంటసాల, గుంటుపల్లి. ఆన్సర్ ఆప్షన్ బి బట్టిప్రోలు, గుంటూరు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరం ఆరామం, చైత్యం, స్తూపం, విహారం. ఆన్సర్ ఆప్షన్ బి చైత్యం. మహావిభాష శాస్త్రంను రచించింది ఎవరు? అశ్వఘోషుడు, మొగిలిపుత్తతిస్స, హకమి, వసుమిత్రుడు. ఆన్సర్ ఆప్షన్ డి వసుమిత్రుడు. భారతదేశంలో అతిపెద్ద స్తూపం విప్రవాహ, బట్టిప్రోలు, సారనాథ్, సాంచి. ఆన్సర్ ఆప్షన్ డి సాంచి. బుద్ధునికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహారాధన ప్రారంభించిన వారు ఎవరు? మహాయానులు, స్థవిరవాదులు, హీనయానులు, మహాసాంఘికులు. ఆన్సర్ ఆప్షన్ ఏ మహాయానులు. బౌద్ధ సంఘంలో గృహస్థులైన బౌద్ధులకు గల పేరు? ఉపాసకులు, భక్తులు, సన్యాసులు, భిక్షువులు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపాసకులు. సిద్ధార్థునికి యోగ్యాభ్యాసం ఉపదేశించిన గురువు? అనంత పిండక, ఉపాలి, అలారకామ, ఉద్దారక రామపుత్రుడు లేదా రుద్రక. ఆన్సర్ ఆప్షన్ డి ఉద్దారక రామపుత్రుడు లేదా రుద్రక. గౌతమ బుద్ధుడు దుఃఖాన్ని నివారించుటకు ఉపయోగించిన మార్గం? నిరోధ, సరైన విశ్వాసం, అష్టాంగ మార్గం, సరైన నడవడిక. ఆన్సర్ ఆప్షన్ సి అష్టాంగ మార్గం. బుద్ధునికి బోధనలకు ఆకర్షితురాలై సన్యాసిగా మారిన ప్రముఖ నాట్యగత్తె ఎవరు? అమ్రపాలి, త్రిశల, గౌతమి, సుజాత. ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్రపాలి. త్రిశాల మహావీరుని తల్లి, గౌతమి బుద్ధుని పెంచిన తల్లి, సుజాత బుద్ధునికి బోధి వృక్షం కింద నైవేద్యం సమర్పించిన స్త్రీ.
తథాగతుడు అనగా బోధి పొందినవాడు, అనంతుడు, అమరత్వం పొందినవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు. ఆన్సర్ ఆప్షన్ డి, సత్యాన్ని తెలుసుకున్నవాడు. అనంతం, అమృతమయం అయిన మానసిక ప్రశాంత స్థితిని బౌద్ధ భాషలో ఏమంటారు? కైవల్యం, మోక్షం, సిద్ధి, నిర్వాణం. ఆన్సర్ ఆప్షన్ డి, నిర్వాణం. అలారకామ వద్ద సిద్ధార్థుడు అభ్యసించినది వైశేషిక దర్శనం, వేదాంత దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం. ఆన్సర్ ఆప్షన్ డి, సాంఖ్య దర్శనం. ప్రస్తుతం వజ్రాయాన బౌద్ధం అమల్లో ఉన్న దేశం? భూటాన్, చైనా, నేపాల్, టిబెట్. ఆన్సర్ ఆప్షన్ డి, టిబెట్. మంత్రతంత్రాలు, తాంత్రిక విద్యలతో కూడిన బౌద్ధమత శాఖ? ఆన్సర్ ఆప్షన్ బి, వజ్రాయానం. స్థవిరవాదులకు గల మరొక పేరు? థెరవాదులు. లలిత కళలకు ప్రతీకగా నిలిచే బుద్ధుని రూపం? ఆన్సర్ ఆప్షన్ బి, బోధిసత్వ పద్మపాణి. బుద్ధుని చుట్టూ పుష్పాలు, లతలతో అలంకరణలు ఏ శిల్పకళలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, అమరావతి శిల్పకళ. నిలుచుని ఉన్న బుద్ధ విగ్రహాలు మరియు బోధిసత్వ విగ్రహాలు ఏ శిల్పకళలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, గాంధార. అద్వైత సిద్ధాంతం ద్వారా బౌద్ధం యొక్క ఉనికిని దెబ్బతీసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆది శంకరాచార్య. ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం? ఆన్సర్ ఆప్షన్ డి, బరోబుదూరు, జావా, ఇండోనేషియాలో ఉంది.